Hi friends, welcome to my YouTube channel. Thank you for watching this video. And today topic వచ్చినప్పటికీ నాసా స్పేసప్ ఛాలెంజ్ 2025 విన్నర్స్. నాసా అంటే అందరికీ తెలిసిందే. మన ఇండియాకి ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎలా అయితే ఉందో, అమెరికా వాళ్ళకి కూడా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. అసలు నాసా స్పేసప్ ఛాలెంజ్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. నాసా స్పేసప్ ఛాలెంజ్ అనేది నాసా కండక్ట్ చేసే ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్ హ్యాకథాన్. అయితే ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ హ్యాకథాన్లో నాసా అందించే ఓపెన్ డేటా యూజ్ చేసి భూమి మరియు అంతరిక్షానికి సంబంధించిన రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఎలిజిబిలిటీ ఎవరంటే స్టూడెంట్స్, ఇంజనీర్స్, డిజైనర్స్, సైంటిస్ట్. 150+ కంట్రీస్ ఈ హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేశాయి. ఓవరాల్గా 500+ సిటీస్లో ఈ హ్యాకథాన్ని కండక్ట్ చేశారు అండ్ 1,00,000+ మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈ హ్యాకథాన్లో టాప్ 10 గ్లోబల్ విజేతలకు మాత్రమే నాసా ప్రకటించడం జరిగింది. ఓవరాల్గా 11,500+ ప్రాజెక్ట్స్ నుంచి నాసా ఎక్స్పర్ట్స్ వాటిని ఎవాల్యుయేట్ చేసి కఠినమైన జడ్జింగ్ తర్వాత విన్నర్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ హ్యాకథాన్లో విన్నర్స్ యొక్క ప్రాజెక్ట్స్ మెయిన్గా దేని మీద బేస్ చేసి తీసుకున్నారంటే వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల అంచనా, శాటిలైట్ ద్వారా డేటా విశ్లేషణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం, అంతరిక్ష పరిశోధనలు వంటి రంగాలపై ఆధారపడి ఉన్నాయి. భారతదేశానికి నిజంగా ఇది గర్వకారణం. ఎందుకంటే 2025లో భారతదేశానికి చెందిన ఒక టీం నాసా స్పేసప్ ఛాలెంజ్లో ప్రపంచ స్థాయి అవార్డు గెలుచుకుంది. టీం పేరు ఫోటోనిక్స్ ఒడిస్సీ. వారు చేసిన ప్రాజెక్ట్ సోవర్జన్ ఫాస్ట్ ఎరే శాటిలైట్ ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే భారతదేశంలోని గ్రామీణ మరియు దూర ప్రాంతాలకు శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించే కనెక్షన్. ఈ ప్రాజెక్ట్ ద్వారా కొన్ని కోట్ల మందికి ఇంటర్నెట్ అందించాలనేదే లక్ష్యం. డిజిటల్ ఇండియాకు ఇది ఒక గొప్ప గర్వకారణం. మోస్ట్ ఇన్స్పిరేషనల్ అవార్డ్ 2025. ఈ విజయం భారత యువత ప్రతిభకు ప్రపంచానికి చాటింది. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్, చెన్నైకి చెందిన వాళ్ళు. టీం మెంబర్స్ వచ్చినప్పటికీ మనీష్, ధీరజ్ కుమార్, ప్రశాంత్, రాజలింగం, రాశి, శక్తి. నాసా స్పేసప్ ఛాలెంజ్ 2025 విన్నర్స్. భారతదేశ ప్రతిభ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందగలదని మరోసారి నిరూపించారు. మీకు కూడా ఇటువంటి ఆలోచనలు ఉంటే మీరు కూడా వచ్చే ఏడాది నాసా విజేతలు కావచ్చు.